డే టు డే మంచిగా స్మార్ట్‌గా తయారవుతున్నారు. ఫేస్‌లో గ్లో వస్తుంది. ఏంటి రహస్యం? మంచితనం, నవ్వు. హ్మ్. ఎవరిని మోసం చేయొద్దు. హ్మ్. అంతే. ఈగో లేదా? ఇగో ఎందుకుంటది? పక్కోడు తిడుతుంటే కోపం రాదా? ఎందుకొస్తది? తిట్టుకొని మనుషులేం గదా! మనసులో అంటే మనం ఏమన్నా చెడ్డ పని చేస్తే తిడితే కోపం. మన పని మనం చేసుకుంటూ పోతే ఎవడేం తిట్టినా పట్టించుకోము. మంచి చేసినా తిడుతుంటారు. కొన్ని వర్గాలుంటాయి. కొంతమంది చూతేగాళ్ళు అంతే ఉంటారు. హ్మ్. ఆళ్ళని లుచ్చాలంటారన్నమాట. హ్మ్. వాడు ఒకడికి పుట్టినోడు కాదు ఆళ్ళు. హ్మ్. అంతా చిల్లర బ్యాచ్ అది. హ్మ్. ఈ మధ్య అట్లన్నోళ్ళు చూస్తున్నాను యూట్యూబ్‌లో కామెంట్స్‌లలో మీ వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. బట్ ఆ కింద గలీజ్‌గా కామెంట్స్ పెడతా ఉంటుంటారు. అంటే ఆ కామెంట్స్ పెడుతున్నప్పుడు మీకు అనిపియదా ఎప్పుడన్నా ఒకసారి? పెట్టుకొని ఏందబ్బా! మంచే గదా మనం వాడికి చేస్తుంది. వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ పెళ్ళాం మీద, వాళ్ళ భార్య మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద లేని ధ్యాస నా దగ్గరికి వచ్చిన వీడియోలు ఎతికి మరి కామెంట్ పెడుతున్నంటే వాడికి ఎక్కడో ఒక దగ్గర నేనంటే ఇష్టమే ఉంటది. ఓకే. అందుకోసం పెడుతుంటారు కాబట్టి పట్టించుకోవద్దు. హ్మ్. కొంతమంది వెధవలు ఉంటారు గలీజ్‌గా పెడతారు. కొంతమంది ట్రోల్స్ చేస్తారు. మీమ్స్ మంచిగా క్లాస్‌గా కొంచెం ఫన్నీగా చేస్తారు. హ్మ్. వాళ్ళని మేము పట్టించుకుంటాం. హ్మ్. ఈ చిన్న చిన్న ఎదవలని పట్టించుకోమనమాట. ఓకే. ఈ మధ్య 'జానీ మాస్టర్' అసిస్టెంట్ శ్రేష్ఠి వర్మ గారు హ్మ్. నెహ్రూ గారిని, అలాగే గాంధీ గారిని తిట్టడం జరిగింది. అవును. ఈ మనిషి అంత పెద్ద వ్యక్తి అంటారా? ఆళ్ళ గురించి మాట్లాడే అంత హోదా ఉందంటారా? అదే ఇప్పుడు ఆమె ట్రెండింగ్‌లోకి రావాలనుకుంటుందేమో. ట్రెండింగ్‌లోకి రావాలనుకుంటుంది. మొన్నటిదాకా 'జానీ మాస్టర్' మీద ఆ ఇష్యూ మీద కొంచెం బాగా ట్రెండ్ అయింది. హ్మ్. ఇక మళ్ళా ట్రెండింగ్ కొంచెం తగ్గిందిగా. మళ్ళా దాని మీద ఏమన్నా మాట్లాడితే ట్రెండింగ్ వస్తదేమో హ్మ్. అని మాట్లాడిందేమో. కానీ సమాజం ఊరుకోదు గదండీ! ఆళ్ళు ఊరుకోకుండానే కదా కేస్ కూడా పెట్టారు. హ్మ్. కేస్ ఆల్రెడీ గుంటూరులో కేస్ నడుస్తుంది. ఓకే. ఆల్రెడీ గుంటూరులో కేస్ అయిందంట. హ్మ్. మరి ఇంకెప్పుడు పిలిపిస్తారో పీఎస్‌కి పిలిపిస్తారేమో. హ్మ్. ఆమె మీకు బాగా తెలుసా? నాకు తెలుసా అంటే ఎట్లా నార్మల్‌గా. నార్మల్‌గా హ్మ్. మాట్లాడుతుంటారా? ఎప్పుడు మాట్లాడలే కదా! హ్మ్. చూస్తుంటాం కదా! ఓకే. హ్మ్. సో, ఈ మధ్య అన్ని గొడవల్లో తలదూర్చుతున్నాడు అది 'బషీర్ మాస్టర్.' ప్రతి గొడవల్లో ఈయన హ్యాండ్ ఉంటుందని ఒక పుకారు లేసింది. అది నిజమేనా? ఎందుకు లేస్తది? ఇప్పుడు నువ్వు అడిగినావు. ఆ! నువ్వు నన్ను ఇంటర్వ్యూకి రామనో, సృష్టి వర్మ గురించి అడిగినావు చెప్పినా. హ్మ్. దానికి గొడవ ఎందుకైతది? హ్మ్. సలహా, సూచన అంటారు దాన్ని. హ్మ్. కొట్టుకొని రక్తాలు వచ్చి ఇంటికి పోయి వాడిని కొట్టి, ఈయన వాడిని కొడితే గొడవలంటారు. హ్మ్. ఇది ఓన్లీ సజెషన్సే. నువ్వు అడుగుతున్నావు నేను చెప్తున్నా. తప్పేముంది? వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు అలా చేసుకోవట్లేదు గదా! చేసుకోకపోతే పీకేదేముంది? ఏం పీకలేరు కదా! ఈ మధ్య లీగల్‌గా గూడా పోతామని మ బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి కదా కొన్ని. అయన్నీ పట్టించుకోదు. పోయి సస్తా అనేటోడు చస్తాడా? హ్మ్. సావడు. హ్మ్. పోతా అనేటోడు పోతాడా? హ్మ్. పొమ్మ నువ్వు ఎంత లీగల్‌గా పోతే అంత టాపు ఇప్పుడే. వచ్చినాయా? కాల్స్ వచ్చినాయా? మస్తు వచ్చినాయి కదా! రోజుకి ఐదుగురిని తిడతా నేను రోజుకి. ఆ! కానీ చిల్లరగాళ్ళు కాల్ చేస్తూనే ఉంటారు. హ్మ్. ఏం పని లేదు. హ్మ్. ఇప్పుడు మొన్న మావోడికి ఒకడికి ఫోన్ చేసిండు, తిట్టిండు. వాడిని ఇప్పుడు పోలీసులని పిలిపిస్తారు రేపు ఎల్లుండిలో. హ్మ్. ఇక ఎట్లుంటదంటే పిలిపించిన తర్వాత అన్నా దండం పెడతాం, కాళ్ళు మొక్కుతాం. హ్మ్. నేను చేయలేదన్నా, తాగిండన్నా, హ్మ్. నా ఫోన్ ఎవడో తీసుకుండన్నా అంటాడు. హ్మ్. ఒకడు మాట్లాడతాడు. మొన్న ఎవడో ఫోన్ గురించి పెడితే ఐఫోన్ గురించి ఏదో చేసిండు. హ్మ్. వాడు మొత్తం వెతికితే వాడిది ఇన్‌స్టాగ్రామ్‌లో నెంబర్ దొరికింది. హ్మ్. ఫోన్ చేస్తే వాడేమన్నాడు తెలుసా? "అన్నా నేను మొత్తం ఒక దానికి మేనేజర్ అన్నా. హ్మ్. నీ ఫోన్ తీసుకున్నంటే నా ఫోన్ ఎవడో తీసుకున్నంటే, నీ ఫోన్ ఎవడికి ఇచ్చేదాకా చూస్తున్నావు మరి నీ ఇంట్లో నీ ఫ్యామిలీని కూడా అంతే పంపిస్తావా?" అని డైరెక్ట్ అడిగిన. హ్మ్. అడిగితే "కాదన్నా నాకు తెలవదన్నా" అన్నాడు. హ్మ్. చెప్పు తీసుకొని కొడతా వెధవలని. తిట్టేవారికి "అన్నా సారీ అన్నా నేనే పెట్టినా" అన్నాడు. ఇట్లుంటదనమాట. హ్మ్. ఒకడేమో "సార్ మీ ఫ్యాన్ సార్ మీరు రిప్లై ఇస్తారని వెయిటింగ్ సార్" అంటాడు. హ్మ్. ఇక ఇట్లా మాట్లాడతారు. హ్మ్. ఎంత పోయినా లాస్ట్‌కొచ్చేదేంది సారీ, క్షమించండి, హ్మ్. తప్పయింది అంతే. హ్మ్. వాటి కోసం మనం పట్టించుకోనంత పట్టించుకోము. హ్మ్. ఫ్యామిలీ జోలికొస్తేనే రిప్లై ఇస్తా అంతే. హుహుహు. కొంతమందయితే కావాలని పర్టిక్యులర్‌గా మరి నేను మా నాన్న గతంలో మా నాన్న, మా తాత వాళ్ళ రిలేషన్ ఏమో లేకపోతే ఏవో సంబంధం అక్రమ సంబంధం ఏమైనా ఉందేమో. ఒకడైతే కావాల్సుకొని ఆ డీ ఫోటోలు డౌన్‌లోడ్ చేసి ప్రతి ఒక్కదానికి అదే పెడుతుంటాడు. హ్మ్. మరి ఎందుకు పెడతారో నాకే అర్థం కాదు. హ్మ్. అంటే ఈ దేశంలో ఈ 2 రాష్ట్రాలలో బషీర్ మాస్టర్ ఒక్కడే సోషల్ మీడియాలో ఫేమసా? హ్మ్. ఇంకెవ్వరు లేరా? హ్మ్. సరే చాలామంది చాలా రకాలుగా చూసినప్పుడు ఎవరెవరో ఉన్నారు. హ్మ్. పర్టిక్యులర్‌గా నా దగ్గరికెందుకు రావాలి? హ్మ్. అట్లా. కానీ అట్లా 'బషీర్ మాస్టర్' వైరల్ అవ్వడం కోసం ఇవన్నీ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. నాకవసరం లేదు. నేను ఈ బ్రోడమి న్యూస్ అని కూడా వీడియో చేస్తే వైరల్ అయితది. హ్మ్. అంటే మనం చేసే దాంట్లో మంచితనం ఉండాలి అంతే. హ్మ్. యాడికి పోయినా వైరల్ అయితాం. హ్మ్. ఆ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చూసా అందరికి హెల్ప్ చేస్తున్నారు. హ్మ్. డబ్బులిస్తున్నారు. ఇంగా కొనసాగుతూనే ఉందా? డబ్బులు ఇద్దామనే ప్లాన్ చేసినా. ఆ! డబ్బులు ఆల్రెడీ చాలా మందికి ఇచ్చినా, చైర్‌లు ఇచ్చినా, డబ్బులు రైస్ బ్యాగ్స్ ఇచ్చినా, ఇంట్లో అన్నం పంచిపెట్టినా అంతా చేసినా గానీ హ్మ్. ఇంటికొత్తర్రు. ఇంటికొచ్చి డోర్ కొడతారు. ఆ!
మొన్న ఎవరో తెలియదు ఒక ఇద్దరు ముగ్గురు ఆపద్ బాంధవుడు అన్నప్పుడు ఓ. మరి ఆశతో వస్తుంటారు. వస్తారు కానీ ఇంటి దాకా రావాలన్నా. ఇంకా నాకు మెసేజ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తా నేను. ఇంటికి వచ్చి డోర్ కొడతాను. మొన్న కూడా వచ్చిండు. వాడికి ఏమైందంటే ఇక్కడ ఏదో గడ్డ అయింది. సరే ఆ గడ్డ నేను ఎంతో అయింది అంటే నేను చేపిస్తారా అని చెప్పిన. ఆపరేషన్ చేపిస్తా, లేదా నీకు ఇంకే అదనపు ఖర్చు అయితే తెలంగాణ మినిస్టర్స్ తోటి ఎవరితో మాట్లాడి చేపిస్తా. లేదు, వాడికి 5,000 కావాల్సిందే అంట. డబ్బులే కావాలి. డబ్బులే. అయితే వచ్చేది హెల్త్ బాగా చేయించుకోవడం కాదు. అంత ఫేక్, చాలా అంటే చాలా ఫేక్. వీళ్ళకి ఎట్లాంటి వాళ్ళు నచ్చుతారంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి బాగా డబ్బులు సంపాదించుకొని ఎవడి యాడ్స్ వస్తే మనకేందనేటోళ్ళే వీళ్ళకి ఇష్టం అనమాట. నిజంగా నిజాయితీగా చేసేవాడు ఎక్కడ నచ్చడు ఎవరికి. ఈ బెట్టింగ్ యాప్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈ మధ్య ఆ ఫ్రాడ్స్ అనేది ఇంకా తగ్గట్నే లేదా? అరికట్టే వాళ్ళే అవకాశాలు మంచోళ్ళు. లేవా ఇంకా? బెట్టింగ్ యాప్ చేసేటోళ్ళే మంచోళ్ళు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేటోళ్ళు, దొంగతనాలు చేసేటోళ్ళు వీళ్ళే మంచోళ్ళు. ఎందుకంటే వాళ్ళు మంచిగా దొంగతనాలు చేస్తారు, బెట్టింగ్ యాప్ చేస్తారు, సంపాదించుకుంటూ బతుకుతారు. మేము కష్టపడాలి కదా. మేము కష్టపడితే మా కింద వచ్చి మా ఫ్యామిలీని తిడతా ఉంటారు, కామెంట్ పెడతా ఉంటారు. ఎందుకంటే కష్టపడేటోడు ఎవడు ఎక్కడ నచ్చడు కదా జనాలకి. ఒక దొంగతనాలు చేసి ఎక్కడో బండ్ల దగ్గరికి ఇక్కడ మొత్తం మెండిన బంగారం వేసేసుకునేటోళ్ళు హీరోలు అనమాట. మంచితనంగా వీడియోలు చేసుకొని మంచితనంగా బతికేటోడు ఎవరికి నచ్చడు. సబ్జెక్ట్ ఎవరికి నచ్చట్లేదు, ఎవరికి నచ్చదు. అదే నేను ఏమంటున్నా, ఎవరికి ఏమైనా మోసం చేసేటోడే. బ్యాంకులో 100 కోట్లు తీసుకొని మోసం చేసిన వాడు గ్రేట్. వాడు 100 కోట్లు లోన్ తీసుకొని BMW కారు ఆడిలో తిరగచ్చు. నేను కష్టం చేసుకొని ఒక 2 సెల్ ఫోన్ కొనుక్కుంటే నా పాట నేను రాయించుకొని పెడితే కూడా వీడికి ఎచ్చులు ఎక్కువ, అది ఎక్కువ. అలాంటి రోజులు అనమాట. డబ్బులు ఉన్నాడు ఏ మాట్లాడినా నీతులే, లేనోడు వాస్తవాలు మాట్లాడు. ఇప్పుడు హర్ష సాయినే తీసుకోండి. హర్ష సాయి గ్రేట్ అంటారు. ఆయన దేనికి గ్రేట్ అంటే ఆయన మీద ఫేస్బుక్ లో ఎన్ని ఫేక్ ఐడి నాకు తెలియదా? అవును. ఆయన పేరు మీద ఇప్పటికి కూడా స్టిల్ చెప్తున్నా, ఆయన వచ్చి రోజు ఒక వీడియో పెట్టమనండి ఫేస్బుక్ లో అకౌంట్లు నాకు కావని. 5 శాతం కదా ఎవరికి. ఆయన పేరు మీద రోజుకి ఎన్ని ఫేక్ అకౌంట్లు వస్తాయి తెలుసా? రీసెంట్ గా ఇప్పుడు కూడా వచ్చింది నాకు. ఇప్పుడు చూడుకో, డబ్బులు కాదు, జస్ట్ ఇప్పుడు నీతో మాట్లాడేటప్పుడు అన్న ఇగో హర్ష సాయి పేరు మీద నాకు ఒకటి ఇప్పుడే జస్ట్ నీ కళ్ళ ముందే నేను చూపించిన కానీ నీకు హర్ష సాయి పేరు మీద ఇగో డబ్బులు వేయించుకున్నారా వేసారా? వేయించుకోవడం కాదు, వాడికి పెట్టిరంట మెసేజ్. ఇగో హెల్ప్ చాయే. వాడు ఏమని పెట్టిండు చూసినా, క్యా హెల్ప్ చాయ్ అంటాడు. వీడి కార్డు రిప్లై ఇచ్చిన అనుకో, అది చాయ్ తీరిక ఎంత అంటే 50 లాక్ అంటాడు. వీడికి బులక్గా ఉత్తగా వస్తున్నాడు హర్ష సాయిత్రని 5 లక్షలు అంటాడు. 5 లక్షలు ఇవ్వగానే 5 లక్షల సరే ఆగు లెక్కేస్తున్నాను బ్యాంక్ ఫోటోలు పంపిస్తాడు. ఇట్లా 5 లక్షలు వస్తున్నాయి కానీ నీకు ఫస్ట్ ఒక 6,000 పంపి అంటాడు. 6,000 తర్వాత 10,000 అంటాడు. 10,000 తర్వాత 20,000 అంటే 1,00,000 తెంగి ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాడు. ఇవన్నీ అరికట్టే అవకాశాలే లేవు. కట్టదు బ్రో, ఎవడు ఎట్లా దాచేటో అట్లే తెస్తుండాలి. అవును.